ఆధ్వర్యంలో ఒక సర్పంచ్ల గెలిచిన సర్పంచ్ల సన్మాన సభ జరిగింది. బీజేపీ నిజంగానే బలమవుతుంది. ఏ పార్టీ బలంగా అయితే లేదు, ఉన్న పార్టీ బలహీనంగా అవుతుంది. ఎందుకంటే దేంట్లైనా ఇంజనీరింగ్ అయినా ఆర్థికంగా శాస్త్రం చూసినా ఏ పొలిటికల్ సైన్స్ చూసినా కూడా డైరెక్షన్ ఇంపార్టెంట్. మీదికి పోతున్నామా కిందికి పోతున్నామా? బీజేపీ పార్టీ ఒకటే ఒక పార్టీ మీదికి పోతున్న పార్టీ. 3 సర్పంచ్ గెలిచిన పార్టీ ఇప్పుడు 30 సర్పంచ్లు గెలిచింది. సో డైరెక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మా డైరెక్షన్ ఎటుంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ డైరెక్షన్ ఉల్టా ఉన్నది. ప్రభుత్వం ఉన్నా కూడా ఎంతోమందిని గెలిపించుకోలేదు. ఎంతోమంది 4-5 ఓట్లతోటి మా వాళ్ళు అయిపోయింది. ఎంతోమంది వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ గెలిచింది. కానీ ముఖ్యంగా ఏంటంటే ప్రజలు గమనించారు ఈరోజు ఎలక్షన్స్ ఎందుకైనాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం, పాత ప్రభుత్వం టీఆర్ఎస్, ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దీవాలా తీసిన ప్రభుత్వం. రాష్ట్రమేమో ధనిక రాష్ట్రము, ప్రభుత్వాలేమో దీవాలా తీసిన ప్రభుత్వం. అందుకే ఈరోజు గ్రామాల్లో ఒక రైతును ఆదుకుంటుందంటే ప్రతి నయా పైసా మోడీ నుంచి వస్తుంది. దాదాపు ప్రతి కుటుంబానికి మోడీ గారి దగ్గర నుంచి ₹1,00,000 వస్తుంది. ఎంఎస్పీ 25,000 కోట్లు, 35 లక్షల రైతు కుటుంబాలకు 25,000 కోట్లు. అన్నిట్లో ఎక్కువ, అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ మనకు వస్తుంది వరి కొనుగోలు కొరకు. ఉత్తరప్రదేశ్, గుజరాత్ వీళ్ళందరి కొరకు కూడా ఫర్టిలైజర్ సబ్సిడీ పర్ క్యాపిటల్ యూరియా కన్సంప్షన్ అన్నిట్లో ఎక్కువ తెలంగాణకు వస్తుంది. ఉత్తరప్రదేశ్, గుజరాత్ అక్కడ 15,000-20,000 వస్తుంది. ₹6,000 వస్తుంది. ఉపాధి హామీ ఏమో ఇప్పుడు 125 రోజులకు పెంచింది. ఇవన్నీ కూడా ఏది రైతులకు. ఇవి కాక గ్రామాలకు ఏమొస్తున్నాయంటే లైట్ బుగ్గల నుంచి రోడ్ నుంచి శ్మశాన వాటికల వరకు. ఒక రోడ్ వచ్చిందా? రోడ్లు ఎక్కడి నుంచి వస్తాయా? రోడ్లు కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ ఇస్తుంది, సెంట్రల్ రోడ్ ఫండ్స్ ఇస్తాయి, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఇస్తుంది, లాస్ట్కి ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్. నేనేమో ఎంపీ ల్యాడ్స్ తోటి 200 సీసీ రోడ్లు ఇచ్చాను. ఉన్న రోడ్లు అన్నీ కూడా చివరిలో అయినాయి. అన్నీ కూడా కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి ఏమైనా అయినా, ఆర్ఎన్బి నుంచి అయినా, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి అయినా ఏమీ లేవు. అయితే ఇప్పుడు ప్రజలు గమనిస్తూ, ఎందుకంటే ఇన్నేళ్ళు వాళ్ళు ఇన్నది ఏంది దుష్ప్రచారం, నిజమైన వాస్తవాలు కాదు. కానీ వీళ్ళేమో మేము తెచ్చినామని అనుకుంటున్నాం. ఇక్కడ మోడీ గారు హైవే ఇచ్చింది, మోడీ గారు అటు రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చింది 20,000 కోట్లది. ఈ హైవే చేవల్ల బిజాపూర్ హైదరాబాద్ హైవే ఇచ్చింది మోడీది. అక్కడ నేవల్ రడార్ స్టేజ్ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి. కేంద్ర ప్రభుత్వం ఎవరు? బీజేపీ. కానీ కాంగ్రెస్ వాళ్ళు మేము తెచ్చారు. మీరు తెచ్చేద్దంటే అప్పుడు జయపాల్ రెడ్డి గారు ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎందుకు తెలియకపోయింది? తెలియదు. అన్నీ ఇవి మీరు ఇస్తానే ఎందుకు ఇస్తలేరు? ఇక్కడ 100 బెడ్ల హాస్పిటల్ ఏమైంది? ఇక్కడ జూనియర్ కాలేజ్ ఏమైంది? ఇవన్నీ మీవి కదా. మేమేమో ఒక్కటి రాదు, మేము తెచ్చినేమో మీరు మీ సొమ్ము తీర చూపెడుతుంది. సొమ్ము మాది, ప్రాజెక్టులు మాది, మీరేమో ఫోటోలు దిగి మేము తెచ్చినామంటున్నారు. ప్రజలు గమనించింది. 3 నుంచి 30, రేపు 300 గెలుస్తాం ఈ ప్రాంతంలో. తప్పనిసరిగా వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీలు గెలుస్తాం. అదే కాక ఎమ్మెల్యే తప్పనిసరిగా చేవల్ ఎమ్మెల్యే బీజేపీ.